ఏ పని చేసినా పబ్లిసిటీ పీక్స్ గా ఉండే ఆ మంత్రి పనిలో మాత్రం వీక్ అయ్యారా? వరద సహాయక చర్యల్లో అందరి మన్ననలు పొందిన అమాత్యుడు అధినేతను మాత్రం అసంతృప్తికి గురి చేయడానికి కారణం ఏంటి? ప్రచారాన్ని మోత మోగించి మాట నిలబెట్టుకోలేదన్న అపవాదం వస్తున్న ఆ మంత్రి ఎవరు? పార్టీ అభిమానాన్ని కవచకుండలాల్లా ఒంటికి తొడిగే ఆ మంత్రి ర్యాంకుల్లో ఎందుకు వెనుకబడ్డారు? ఆంధ్రప్రదేశ్లో పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నిత్యం పోరాటాలు పర్యటనలతో పబ్లిసిటీలో ఉండే నాయకుడు పాలకొల్లు రామానాయుడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకు చంద్రబాబు తన కేబినెట్లో కీలకమైన ఇరిగేషన్ శాఖను ఇచ్చారు. వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచిన నిమ్మల రామానాయుడు ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు బాధ్యతలను కూడా భుజాన వేసుకుని పనిచేస్తున్నారు. అటు విజయవాడను బుడమేరు వరద ముంచెత్తిన సమయంలో సహాయక చర్యలలో నిమ్మల పనితీరు అందరినీ శభాష్ అనేలా చేసింది. తెలుగుదేశం పార్టీ సభ్యత్వాల్లోనూ ఆయన రికార్డుని మరెవరూ దరిచేరలేరని చెప్పొచ్చు. అంతకు మించి ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆ ప్రభుత్వాన్ని ఎదిరించి ధిక్కరించి పోరాడి కేసుల్ని కూడా లెక్క చేయకుండా పార్టీ కోసం కష్టపడ్డారు రామానాయుడు. పార్టీ పరంగా నిమ్మలను వేలెత్తి చూపేవారే లేరు. అంత కమిటెడ్ లీడర్ ఆయన. తెలుగుదేశంలో చంద్రబాబు తర్వాత ఆయనే అనేంతగా పబ్లిసిటీ కూడా వచ్చింది. ఇప్పటికే జాతీయ కార్యదర్శిగా ఉన్న నిమ్మల రామానాయుడుకు త్వరలో జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కూడా ఇస్తారని ప్రచారం జరిగింది. మరి ఇదే ఆయన కొంప ముంచిందా అన్న చర్చ మొదలైంది. చంద్రబాబు తర్వాత నిమ్మల అనే ప్రచారం పార్టీలో అనేక మందికి రుచించడం లేదా అన్న అనుమానాలు వస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మిగతా వారి సంగతి ఎలా ఉన్నా నారా లోకేష్ సైతం మా నిమ్మల కష్టం ఎవరూ పడరని కితాబిచ్చేంతగా ఆయన గుర్తింపు వచ్చింది. అలాంటి నిమ్మలపై ఇప్పుడు పార్టీలో పెద్ద చర్చే జరుగుతోంది. ఫిబ్రవరి 6వ తేదీ ఏపీ కేబినెట్ మీటింగ్ తర్వాత రాష్ట్రంలో మంత్రుల అంతర్మదనం అంతా ఇంతా కాదనే చర్చ నడుస్తోంది. అందులో ప్రధానంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పని రాక్షసుడిగా పేరున్న నిమ్మల రామానాయుడు కూడా ఉన్నారని చర్చ హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఏపీ కేబినెట్లో మంత్రి నిమ్మల రామానాయుడుకు వచ్చిన ర్యాంక్ 22. అదేంటి అంత గొప్పగా పనిచేసే నిమ్మల రామానాయుడు మొత్తం 25 మంది మంత్రుల్లో అట్టడుగుకు 22వ ర్యాంకుకు పడిపోవడమేంటి? ఈ ర్యాంకింగ్ అంతా నిజమేనా అనుకునేవారు లేకపోలేదు. అయితే సాక్షాత్తు ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు ఈ ర్యాంకులను ప్రకటించడంతో అసలు మ్యాటర్ ఏంటో బయటపడిందనే చర్చ మొదలైంది. అందరికన్నా మించి నిత్యం జనంలో ఉంటూ కష్టపడి పనిచేసే నిమ్మల రామానాయుడుకు 22వ ర్యాంక్ ఇవ్వడంపై ఆయన అభిమానులు గుస్సా అవుతున్నారట. మంత్రి నిమ్మలకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకొల్లు నియోజకవర్గంలోనే కాదు, ఈ మధ్య బెజవాడలో బుడమేరు వరదల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు పెరిగిపోయారట. ఆ స్థాయిలో కష్టపడే నిమ్మల గత ప్రభుత్వ హయాంలో కూడా 15 కేసులు నెత్తిమీద వేసుకుని పార్టీ కోసం కష్టపడ్డారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఆయన అందరి మన్ననలు పొందడమే పార్టీలో కొందరికి రుచించడం లేదా అనే అనుమానాలకు ఈ ర్యాంకింగ్ ఆజ్యం పోస్తోందట. రాష్ట్ర ప్రభుత్వం నిధులివ్వకుండా, ఎన్నికల హామీలు అమలు చేయకుండా శాఖల్లో మేమేం చేస్తామనే మాట కొందరు మంత్రుల నుంచి వస్తోందట. నిధులు లేకుండా అద్భుతాలు ఎలా సాధ్యమని కొందరు గుసగుసలాడుతున్నారు. ఇరిగేషన్ శాఖలో పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం 12,000 కోట్లు ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు పనులు పరుగులు పెట్టిస్తామని చంద్రబాబు చెబుతున్నా ఆ నిధులు విడుదలై ప్రాజెక్టు పనులు ముందుకు వెళ్లాలంటే చాలా తతంగమే ఉంటుంది. పోలవరం అనే కాదు, ఇరిగేషన్ శాఖలో ఏ ప్రాజెక్టు పనులు ముందుకు వెళ్లాలన్నా నిధులతో పాటు సాంకేతికంగా చాలా ప్రక్రియ ఉంటుంది. ఇరిగేషన్ కాలువల ప్రక్షాళన, పంట కాలువల ఆధునికీకరణ, ఇలా ఏది చేయాలన్నా, ఏ ఫైలు కదలాలన్నా నిధులు విడుదలవ్వాలి, టెండర్లు వేయాలి, కాంట్రాక్టర్లు ముందుకు రావాలి, ఆ తర్వాత పనులు చేయాలి. ఇంత తతంగం ఉంటే 6 నెలల్లోనే ర్యాంకులు ప్రకటించడమేంటి, వాటిని కేబినెట్ మీటింగ్లో బహిర్గతం చేయడమేంటనే ప్రశ్న కూడా వస్తోంది. రాత్రి పగలు తేడా లేకుండా పనిచేసే మా నిమ్మలకు 22వ ర్యాంక్ ఇవ్వడం న్యాయమేనా అంటూ ఆయన అనుచరులు చిన్నబుచ్చుకుంటున్నారు.
చంద్రబాబు తన బాధ్యతను నిర్వర్తించారని, పనిలో వేగం పెంచేందుకే ర్యాంకులు ప్రకటించారని సర్ది చెబుతున్నారేమో గాని బయటికి మాత్రం ఎవరూ పల్లెత్తు మాట అనట్లేదు. అయితే అధికారంలోకి వచ్చి 6 నెలలే అయ్యిందని, ముందుంది ముసళ్ల పండుగ అనేలా ప్రతిపక్షాలు సెటైర్లు వేస్తున్నాయట. అయితే నిమ్మల అభిమానులు మాత్రం మా మంత్రి గారు పబ్లిసిటీలోనే కాదు పనిలో కూడా పీక్స్ అంటూ విమర్శకుల నోరు ముయిస్తున్నారట. అయితే ర్యాంకుల పేరుతో పనిచేసే నాయకుడి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం సరైంది కాదనే అసంతృప్తి మాత్రం కొందరిలో ఉంది. తెలుగుదేశం సభ్యత్వాలలో మేం రికార్డులు సృష్టిస్తే రివార్డులు మాత్రం మరొకరికా అంటూ పాలకొల్లు తమ్ముళ్లు తమలో తామే మదన పడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా శభాష్ అనిపించుకున్న నిమ్మల రామానాయుడు అధికార పక్షంలోకి వచ్చేసరికి అధినేతను మెప్పించలేకపోయారా? బయట ఎంత కష్టపడ్డా తన శాఖలో ఎందుకు వెనుకబడ్డారనేదే చాలా మందికి జవాబు లేని ప్రశ్న. ఈ ర్యాంకింగ్ తో మంత్రుల కూసాలు కదలబోతున్నాయా? లేక వారి అనుచరుల్లో వ్యతిరేకత మొదలవుతుందా? లేకపోతే కొందరు చెబుతున్నట్లు అసలు కన్నా పబ్లిసిటీ మాత్రమే పీక్స్ లో ఉందా? ఏమో పెరుమాళ్ళకి ఎరుక.